విశాలాక్షి ఏమో నయని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక స్వామీజీ ఏమో అమ్మకి కాళ్ళు లేవు, మరి ఇంట్లోకి ఎలా కాళ్ళు పెడుతుంది అని చెప్పి అనేసరికి ఆ మాటకి ఆశ్చర్యపోయిన తిలోత్తమ ఏమో అందరితో అదే అంటుంది. ఇక స్వామీజీ ఏమో పాప ఇంట్లోకి అడుగు పెట్టే ముందు అసలు కాళ్ళే లేని అమ్మ ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది అని చెప్పి అన్నారు కదా అని తిలోత్తమ తన అనుమానాన్ని వ్యక్తం చేయగానే అక్కడే ఉన్న లలితాదేవి ఏమో మహాత్ముడు ఏ మాటని కూడా వృధాగా మాట్లాడరు అని చెప్పి అంటుంది. దాంతో ఇక వాళ్ళపై ఏమో ఎక్స్క్యూజ్ మీ పాప అంటూ విశాలాక్షితో నీ డ్రెస్ని కాస్త పైకి ఎత్తవా, కాళ్ళు ఉన్నాయో లేవో చూస్తా అని చెప్పి అనేసరికి హాసిని ఏమో నీ సరదా తీరుతుందేమో చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇక తిలోత్తమ ఏమో నేను వెళ్ళి చూస్తా అని చెప్పి అంటుంది. ఇక విశాలాక్షి దగ్గరికి వెళ్ళి విశాలాక్షి లంగాని కాస్త పైకి ఎత్తుతుంది. అక్కడ విశాలాక్షి కాళ్ళకు బదులుగా గుర్రపు కాళ్ళు ఉంటాయి. అవి చూడగానే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక తిలోత్తమ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఆ కాళ్ళతో ఎగిరి తిలోత్తమని తన్నుతుంది. దాంతో తిలోత్తమ అమ్మ అంటూ కింద పడిపోతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైందని చెప్పి తిలోత్తమ దగ్గరకు వస్తారు. మరి తిలోత్తమకి ఎప్పటికైనా బుద్ధి వస్తుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.